హలో అండి. అయితే మేము ఈరోజు పూజకు కూర్చున్నాము. ఇది వచ్చేసి డే 4 అనమాట. మాకు పొద్దున్నే పూజారి గారు వస్తామని చెప్పిర్రు పూజ చేయించడానికి. అంటే మేము పూజారి గారు దొరికిన రోజే పూజకు కూర్చోవాలనుకున్నాం. అది ఏ టైం అయినా సరే. మార్నింగ్ 4-8 ఆర్ 9 ఏ టైం అయినా సరే, 11 ఆర్ 12 అయినా సరే, ఈవినింగ్ అయినా సరే, మనకి ఏ టైంకి పూజారి గారు దొరికితే ఆ టైంకి కూర్చుందామని చెప్పిండు మా ఆయన. సో మాకు ఈరోజు అంటే డే 4th డే మాకు పూజారి గారు 7 o'clock కల్లా వచ్చిరనమాట. సో నేను అప్పటి వరకు ప్రసాదం మాత్రమే చేసిన అనమాట. ఇంట్లో పనులన్నీ అయిపోగొట్టుకొని స్నానం ముగించుకొని ఇంట్లో దేవుడికి దీపం పెట్టుకొని ప్రసాదం సిరాపూరి మాత్రమే చేసిన. మిగతా అన్నదానం అప్పుడు చేద్దామని చెప్పి ఓన్లీ సిరా అంటే మనకి ఎక్కువ టైం లేదు. అండ్ నేను స్కూల్కి పిల్లల్ని పంపించాలని వాళ్ళని కూడా ప్రిపేర్ చేసిన. సో మనకు టైం లేదు కాబట్టి నేను జస్ట్ ఒక ప్రసాదం సిరాపూరి చేసి పూజకు కూర్చున్నాం అనమాట. సో నేను మా ఆయన పూజ చేస్తున్నాను చూడండి. సో పూజారి గారు చెప్పినట్టుగా మేము పూజలు చేస్తున్నాం అనమాట. మాకు చాలా హ్యాపీ అనిపించింది. డే 4th మేము యాక్చువల్లీ ఫస్ట్ డే కూర్చోవాలనుకున్నాము. పూజారి గారు దొరకనందున డే 4th కుదిరిందనమాట. మనకి ఎప్పుడైతే మేము పూజకు కూర్చున్నామనే సంతోషం మాకు వచ్చేసింది. సో ఆ తర్వాత పూజలు అయిపోయిన తర్వాత మేము మా అత్తమ్మ అందరం కొన్ని అంటే మా అక్క వచ్చింది పూజకి, చెల్లి రాలేదు. చెల్లి ఎందుకు రాలేదంటే పిల్లల్ని స్కూల్కి పంపించాలన్నమాట. అంటే మా తోటి కోడలు. సో పిల్లల్ని స్కూల్కి పంపిస్తాక కొంచెం లేట్ అవుతుంది అంటే సరే లేట్ అయినా సరే పూజ దగ్గరికి రమ్మని చెప్పిన. పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత అయినా సరే రమ్మనే చెప్పిన అనమాట. సో ఇక్కడ మా అత్తమ్మ ఇంకా మా అక్క వచ్చారు. మా అక్క పిల్లల్ని స్కూల్కి పంపించలేదు. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ మా మరిదేవుతాడు తను అండ్ మామ ఆంజనేయులు మామ. సో పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా గుంజీలు తీస్తున్నారు. అసలు భలే బలం వచ్చింది అందరికీ ఈ విధంగా. నేను కూడా మా ఆయన కాలు మొక్కుతున్నాను చూడండి. సో ఈ విధంగా ఫైనలీ ఒక ఫోటో ఒక చిన్న వీడియో అని అందరం దిగుతున్నాం అనమాట. సో పూజ చాలా చాలా బాగా జరిగింది ఆబ్వియస్లీ. అండ్ పూజ అయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. పూజారి గారిని అందరం మొక్కినామన్నమాట. సో దక్షిణ ఇచ్చి పూజారి గారిని మొక్కినాము. సో తీర్థ ప్రసాదాల తర్వాత వాట్ నెక్స్ట్ అని ప్లాన్ చేసుకున్నాం. కాసేపు కూర్చొని చాలా చాలా ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత సో వాట్ నెక్స్ట్ అని ప్లాన్ చేసుకున్నాము. అండ్ మా చెల్లి రాలేదు. ఇంకా పూజ అయిపోయింది కదా సర్లే ఉండని అని తను రాలేదన్నమాట. పూజారి గారికి చాలా చాలా హడావిడిగా ఉంది. ఎందుకంటే తనకి పూజలు ఉన్నాయి ఆల్రెడీ. సో మేము చెప్పినాం కాబట్టి వచ్చినారనమాట. సో నేను మా పిల్లల్ని స్కూల్కి వెళ్ళడానికే రెడీ చేసిన. కానీ మా పిల్లలు నేను అనుకున్నట్టే చేసిరనమాట. అంటే డుమ్మ కొడతారని నేను ఎక్స్పెక్ట్ చేసిన, డుమ్మ కొట్టిరు. అండ్ మేము అప్పటి వరకు కూడా టీ తాగలేదు. మా అత్తమ్మ టీ తాగుతుంది చూడండి. సో పొద్దున్నే అయినందున మేము ఒక్క పొద్దుతో చేసినామన్నమాట. సో పూజ అయిపోయే వరకు ఆల్మోస్ట్ 9 అయిందనమాట. అంటే 7 to 9 వరకు పూజలు అయినాయి. సో 9 తర్వాత టీ చాయ్ అవి తీసుకున్నాము. అండ్ ఇది మా పాత ప్లేస్లో అన్నదానం చేస్తున్నారు వాళ్ళు. సో మేము కూడా అన్నదానం చేస్తున్నాము. యాజ్ యూజువల్ మన దగ్గర కూడా 5 days కంటిన్యూస్గా అయినాయి. వీళ్ళేమో ఈరోజు చేస్తున్నారు. సో మేము వెళ్ళామన్నమాట. ఇంకా యాక్చువల్లీ అప్పుడు టూర్ ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని మాట్లాడుకున్నాము. టూర్ గురించి ఎక్కువ అదే జరిగిందనమాట సంభాషణ. అండ్ ఒకరొకరం ఒక్కొక్క పని చేస్తున్నారు చూడండి. అండ్ మా చిన్నారి తను డిష్ వాష్ అదే అంట్లు తోమే గిన్నె సబ్బు చూస్తుందనమాట. అండ్ మేము కూడా పనులు చేస్తున్నాము. నేనైతే వీడియోస్ ఎక్కువ తీసిన. వీడియోస్ తీసిన తర్వాత పని చేసిన. ఆ విషయం మీకు ఎలాగో తెలుసు. నేను పనులు చేస్తాను వీడియోస్ తీస్తానని. అండ్ అక్కనేమో కాళ్ళ మీద కూర్చుంది. సరిగా కూర్చో అని చెప్తున్నా. అండ్ వీళ్ళు వచ్చేసి సాంబారు, ములక్కాయ సాంబారు, పాలకూర పప్పు, అన్నము, సిరాపూరి, పులిహోర అన్నం చేసిర్రు. కోర్స్ కర్రీ కూడా వంకాయ ఆలుగడ్డ కర్రీ కూడా చేసిరనమాట. సో చాలా బాగా కుదిరినాయి వంటలు. నేను కూడా తినేసిన సాయంత్రం. అండ్ ఇది వచ్చేసి మా దగ్గర మేము ఈరోజు అన్నము సేమ్ వంకాయ ఆలుగడ్డ సాంబార్ చేసినాం. ఈరోజు వంకాయ ఆలుగడ్డ సాంబార్ చేసినాము. అండ్ తక్కువ మందిమే ఉన్నాం కదా, అంటే కొంచెం రోజు ఇక్కడే అవుతుంది. కొన్ని పనులు ఉన్నాయి బావి దగ్గర అని చెప్పి వెళ్తామంటే సరే ఉన్న వాళ్ళ కాడికి చేస్తామని చెప్పి సో ఉన్న వాళ్ళ కాడికి చేసినామన్నమాట. అండ్ ఈరోజు నేను పూజ పెట్టిన. యాక్చువల్లీ నేను అన్నదానం చేయాలి కానీ నేను చేయలేదు.
ఇంకా వేరే భక్తులు దాతలు వచ్చిరనమాట. సో మా ఆయన అన్నాడు, సో ఎవరైనా ఉంటే వాళ్ళు చేస్తామంటే నువ్వు అస్సలు బాధ పెట్టకు, లేదు అంటే మనం కంపల్సరీ చేద్దామన్నాడు. సో దాతలు ఇస్తున్నప్పుడు మనం ఎందుకులే అని ఇంకా మేము కూడా వాళ్ళని ప్రిపేర్ చేసినామన్నమాట. సో వాళ్ళు బియ్యం ఇస్తాము, కూరగాయలు ఇస్తాము, మాకు వీలు కాదు మీరు చేసి పెట్టండి అంటే సరే చేస్తామని చెప్పి చేస్తున్నాం అనమాట. సో అన్నము, సాంబార్, పులిహోర అన్నం అండ్ వంకాయ ఆలుగడ్డ కర్రీ, పప్పు, వంకాయ ఆలుగడ్డ కర్రీ, సిరాపూరి ఇవన్నీ చేసినాం అనమాట మంచిగానే. సో ఈ విధంగా జెంట్స్ ఫస్ట్ అబ్బాయిలు వచ్చిర్రు. అండ్ ఇక్కడ ఆల్రెడీ వర్షం పడుతుంది. సో సన్నగా స్టార్ట్ అయింది వర్షం కూడా. సో వర్షం పడిన తర్వాత వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత అండ్ ఇట్లా ఈ విధంగా కాసేపు ముచ్చట పెట్టిన తర్వాత మాది లడ్డు సవాల్ జరిగిందనమాట. సో మేము 3 డేస్ కంప్లీట్గా 3 డేస్ పెట్టి అంటే 3 రాత్రులు 3 పగళ్ళు అయిన తర్వాత కదిలించినాం అనమాట. యాక్చువల్లీ మాకు 4th డే పడుతుంది, కానీ మాకు 3 డేస్ లెక్కన మేము కదిలించుకొని లడ్డు సవాల్ పాడిన తర్వాత ఈ విధంగా లడ్డు సవాల్ అయిపోయిన తర్వాత కదిలించినాం అనమాట. కదిలించి 5th డేనే తీసినాము. ఇంకా ఏ డేస్ ఎట్లా జరుగుతున్నాయో కానీ మొత్తానికైతే మేము సంతోషంగా చేసినాము. తప్పు ఒప్పులు ఉంటే ఏమైనా ఉంటే క్షమించమని కోరుకున్నాం అనమాట. సో లడ్డు సవాల్ అయితే మంచిగానే వలికింది. అండ్ నేను ఇక్కడ సో లడ్డు సవాల్ వచ్చేసి స్టార్టింగ్ 1116 అట్లా పలుకుతున్నారు కదా. సో వీళ్ళంతా లడ్డు సవాల్ పాడడానికి వచ్చిర్రు. అయితే 1116 నుంచి 2000, 2016 నుంచి ఇంకా మీకు లడ్డు సవాల్ ఎట్లుంటుందో తెలిసిందే కదా. సో మా ఆయన వచ్చేసి 5016 ఉంటే మా ఆయన డైరెక్ట్ 10,016 చెప్పిండు. సో ఎవరైతే లడ్డు తీసుకున్నారో ఆ బాబు వచ్చేసి 10,516 చెప్పిండు అనమాట. సో మా లడ్డు వచ్చేసి 10,516కి పోయింది. అండ్ ఇంకొక చిన్న లడ్డు అది వచ్చేసి అత్తమ్మ ఏం చేసింది, అత్తమ్మ తను తీసుకొచ్చింది అనమాట. నేను కూడా వినాయకుడి దగ్గర పెట్టి నేను ఇంట్లో తీసుకుంటా అని చెప్పి, సో ఊకేందుకు పెట్టాలని చెప్పి నేను కూడా సవాల్ పడతా అని చెప్పి తను సవాల్ పాడింది అనమాట. సో తను సవాలు 1116 చెప్తే మా పెద్ద బాబు 2016 చెప్పిండు సడన్గా. వాడికి ఉత్సాహం వచ్చి సో తను సరే నేను 2016 పెట్టే కొనుక్కుంటానులే అని చెప్పి ఎక్కువ పాడనీయకుండా అక్కడితో ఆగిపోయింది. అండ్ లడ్డు సవాల్ తీసుకుంటున్న అబ్బాయికి ఆ విధంగా షాల్వా కప్పి ఆ విధంగా లడ్డు తీసుకున్నారు. అండ్ నిజానికి ఈ అబ్బాయి మాకు చాలా 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 హెల్ప్ చేసిండు. ఈ వినాయకుడిది అంటే గణపతిని తీసుకురావడానికి జడ్చలకు తీసుకెళ్ళడం కానీ అక్కడ కొంచెం సామాన్లు తీసుకోవడం కానీ చాలా విషయాల్లో హెల్ప్ చేసిండు. అండ్ అత్తమ్మ చిన్నది తను లడ్డు సవాల్ తీసుకుందనమాట. సో తనే పెట్టి తనే తీసుకుంటుంది, కాకపోతే సవాల్ కూడా వాడిందనమాట. అండ్ ఈ విధంగా అండ్ వీళ్ళంతా నాకు సపోర్ట్గా ఉన్నారు, చాలా చాలా సపోర్ట్గా ఉన్నారనమాట. అండ్ తర్వాత వచ్చేసి మేము ఇంకా మనకు పనులు చేసిన వాళ్ళు మనకి ఎంకరేజ్గా ఉన్న వాళ్ళకి కొంచెం షాల్వా కప్పి సన్మానం చేస్తే వాళ్ళకు కొంచెం హ్యాపీనెస్ వస్తుందని చెప్పి మేము తర్వాత వాళ్ళకు కూడా పక్కనున్న వాళ్ళకు కూడా షాల్వా కప్పి సన్మానం చేసినాం అనమాట. ఈ విధంగా అప్పుడు మాకు చాలా హ్యాపీ అనిపించింది. అదే అంటే అవతల వాళ్ళ పనికి రికగ్నైజ్ అంటారు కదా, ఆ విధంగా అనమాట. వాళ్ళకు కొంచెం ఊపు వస్తుంది, ఉత్సాహం వస్తుంది. సో ఈ విధంగా ఈ సూరి మాకు ఫస్ట్ నుంచి చాలా తోడుగా ఉన్నాడు ఈ అబ్బాయి. సో ఫస్ట్ డే 1 నుంచి డే లాస్ట్ వరకు కూడా తను చాలా చాలా సపోర్టివ్గా గుంతలు తవ్వడం కానీ, కట్టెలు తీసుకురావడం కానీ, బెడ్షీట్స్ కట్టడం కానీ, ఇంకా ఆ విధంగా పడాలు కవర్లు కట్టడం కానీ ప్రతి దానిలో మాకు సపోర్టివ్గా ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి సూరి వాళ్ళ నాయన అనమాట. తను కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నాడు. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళతో ఆ విధంగా సన్మానం చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం వాళ్ళు చాలా సపోర్ట్గా ఉంటారు, ఇంకా సపోర్ట్గా. ఇంకా చిన్న కూడా చాలా తోడుగా ఉన్నాడు మాకు. ఇంకా పిల్లగానికి చాలా అంటే చాలా సిగ్గు, అసలు రాడు, కానీ బలవంతంగా తీసుకొచ్చినాం అనమాట. అండ్ ఈ జంట కూడా ఫస్ట్ నుంచి మాకు తోడుగా ఉన్నారనమాట. అందుకే కొన్ని శాల్వాలు తెప్పించి ఈ విధంగా మేము సపోర్టివ్గా ఉన్న వాళ్ళందరికీ ఎంకరేజ్గా చేసినాం అనమాట. అండ్ నేనైతే చాలా అరుస్తున్నాను, నా వాయిస్ అంతా మ్యూట్లో పెట్టినా కాబట్టి తెలియదు, కానీ చాలా ఖుషిగా చాలా అరుస్తున్నాను అనమాట. అండ్ మమ్మల్ని పొమ్మంటున్నారు చూడండి, నన్ను మా ఆయనను కూడా సన్మానించారు. ఇది నాకు పెద్దగా అంతగా ఏం నచ్చలేదు, ఎందుకంటే మనది మనం సన్మానించుకున్నట్టు ఉంటుంది కదా, అందుకే వద్దు అని చాలా ఫోర్స్ చేసినాం కానీ వినలేదనమాట. అండ్ నెక్స్ట్ ఈ అక్కకు అన్న వస్తాడు, అన్న లోపల ఉన్నాడు. సో నెక్స్ట్ వీళ్ళు అనమాట, అంజక్క శ్రీనన్న వీళ్ళని కూడా
మేము సన్మానించుకున్నాం. అంటే మాకు ప్రతి ఒక్కరు సన్మానం చేసిర్రు. ఇంకా నేను ఆ అక్కని పటేలమా పటేలమా అని ఏడిపిస్తూ ఉంటాను సరదాగా. ఓ పటేలమా అని అరుస్తున్నాను చూడండి. నవ్వుతుంది. సో ఈ విధంగా మేము చూడండి వీళ్ళ జంటకి. సో వీళ్ళైతే నాకు తెలిసి వీళ్ళు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళరు. ఎక్కువ శాతం ఇంట్లోనే ఉంటారు. వీళ్ళ పాతింటి దగ్గర. రీసెంట్‌గా వీళ్ళు మా ఇంటి పక్కనకి రెంట్‌కి వచ్చిర్రనమాట. సో ఇంకా నాది నేను చెప్పుకోవాలంటే నా ప్రోత్సాహం వల్లనో లేకపోతే వాళ్ళకి రావాలనిపించో ఏంటో నాకు తెలీదు గానీ బాగా పూజలల్లో ఇన్వాల్వ్‌మెంట్ కావడం. ఈ విధంగా చూడండి మేము 5 అంటే కదిలిస్తున్నామనమాట. సో ఈ అన్నిట్లల్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో నేను అందుకే వాళ్ళని ఎంకరేజ్‌గా అట్లా పిలుస్తూ అట్లా చెప్తూ ఉంటున్నాననమాట. సో ప్రతి మూమెంట్‌ని నేను వీడియోలో బంధించుకున్నాను. కానీ అంటే నెక్స్ట్ డే మేము టూర్ క్యాన్సిల్ అయింది. టూర్ ప్లాన్ చేసుకున్నాం పొద్దున. అప్పటికప్పుడు నైట్ క్యాన్సిల్ చేసిన. నేనే క్యాన్సిల్ చేసిన. ఎందుకంటే యాక్చువల్‌గా మా ఊర్లో కొంచెం చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఆటో ప్రమాదం. సో నాకు భయమైంది. ఇంకెందుకులే తెలియని ప్లేస్‌కెళ్ళి మంత్రాలయం వెళ్ళాలనుకున్నాము. రూట్‌లో ఇప్పుడంతా వర్షం పడుతుంది. మొత్తం రోడ్లన్నీ మెత్తగా అయినాయి. ఎందుకు ఇబ్బంది ఎందుకు అని నాకెందుకో అనిపించి సడన్‌గా నేను ఇక్కడున్న వాళ్ళు రావట్లేదని చెప్పిన. సో వాళ్ళు కూడా క్యాన్సిల్ అయ్యిండ్రు. నాకు దానికైతే చాలా చాలా బాధ అనిపించింది. నా కోసం వాళ్ళు కూడా వెళ్ళలేకపోతుర్రని బాధ అనిపించింది. కానీ వెళ్ళమనే చెప్పిన. సో వెళ్ళలేకపోయారు. సో ఎలాగ టూర్ క్యాన్సిల్ అయింది కాబట్టి మనం ఉట్టి కొట్టుకుందాము. సో ఇంకా మంచిగా ఇక్కడే మనకు మన ఊర్లోనే వేద్దాం నిమజ్జనం చేద్దామని అనుకున్నాము. సో దానికోసమని నెక్స్ట్ డే ప్లాన్లు చేసినాము. సో నేను నెక్స్ట్ డే లేను. కాబట్టి కొన్ని వీడియోస్ మిస్ అయినాయి. అండ్ నేను ఈ చిన్నని చాలా అంటే చాలా గుంజుతున్నాను చూడు. డాన్స్ చేయాలి నువ్వు డాన్స్ చేయాలి అని. చాలా అసలు చాలా అంటే కానీ ఆ పిల్లగాడు చాలా అంటే చాలా సిగ్గరి. అసలు రాడు. అసలు చేయనే లేదు. అసలు ఎంత చెప్పినా చేయలేదు. పారిపోతున్నాడు చూడండి. మేమైతే మస్తు మస్తు ఎంకరేజ్ చేస్తున్నాం కానీ సాయి కూడా వచ్చిండు. అసలు సాయి చూడండి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, ఎంత ఊపిస్తున్నాడు కానీ అసలు డాన్సే చేయలేదు. సాయి మస్తు మూమెంట్ ఇచ్చిండు కానీ అంబ్రిల్లా పట్టుకున్న అబ్బాయి పేరు సాయి. సాయి ఇంకా మా అబ్బాయి ఆ సూరి వీళ్ళంతా మస్తు మూమెంట్ ఇచ్చిర్రు కానీ అసలు డాన్స్ ఆఖరికి ఊపొచ్చి వెంకట్రాములు అన్న కూడా వేస్తుండు కానీ చిన్న చేస్తలేడు. ఇంకా నేనైతే మస్తు గులుగుతున్నా, మస్తు ఎంకరేజ్ చేస్తున్నా, చెయ్యి చిన్న అని. అస్సలు చేయలేదు కానీ నెక్స్ట్ డే చేసిండు. ఒక రేంజ్‌లో చేసిండు. ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ అండి ప్లీజ్ మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా బాబు మస్తు ఎంకరేజ్ చేస్తుండు కానీ అస్సలు చిన్న కదలట్లేదు. నేను తిడుతున్నా కూడా చిన్న ఇంతమంది చెప్తుంటే వినవెందుకు చిన్న చెయ్యాలి చిన్న అని. కానీ అస్సలు సైలెంట్‌గా ఉన్నాడు. సో రాళ్ళున్నాయి జాగ్రత్త అని చెప్తున్నాడనమాట. సో ఈరోజుతో మా 4th డే వినాయకుని సెలబ్రేషన్ ఈ విధంగా చేసుకున్నాము. సో మీరెలా చేసిర్రో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ యెస్ నా మా చిన్ని గణపయ్యని ఈ విధంగా మేము సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మా బాబు తిడుతుండు కూడా.